రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్‌కి మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఏ మోడల్స్, ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఏ మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చో ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. ఈ చాప్టర్ నుంచి మనకి థర్డ్ ఎక్సర్సైజ్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే ఒక ఎక్సర్సైజ్ మనకు లేదు. సో, ఆ ఒక్క ఎక్సర్సైజ్‌ని మీరు అవాయిడ్ చేయండి ఫస్ట్. సో, ఆ ఎక్సర్సైజ్‌ని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. సో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా థర్డ్ ఎక్సర్సైజ్ వదిలేసి రిమైనింగ్ ఎక్సర్సైజ్‌లో ఏ మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనము కోఆర్డినేట్ జామెట్రీని మనకి ఫార్ములా బేస్డ్‌గా డివైడ్ చేద్దాం. మనకి ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఉంటుంది. అలాగే సెకండ్ ఫార్ములా మిడ్ పాయింట్ ఇది మనకి సెకండ్ ఎక్సర్సైజ్‌లో వస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఉంటుంది. అలాగే థర్డ్ ఫార్ములా మనకి సెక్షన్ ఫార్ములా ఇది మనకి సెకండ్ ఎక్సర్సైజ్‌లో ఉంటుంది. దీని సెక్షన్ ఫార్ములా మనం రేషియో ఫార్ములా అంటాం. అలాగే నెక్స్ట్ ఫార్ములా మనకి సెంట్రాయిడ్. ఈ 4 మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి. ఈ ఎగ్జామ్‌కి సంబంధించినంత వరకు, ఈ ఇయర్ 2021 సంబంధించినంత వరకు ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా మీద ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఏ మోడల్స్ ఇంపార్టెంట్ చూద్దాం. ఈ డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకొని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సింది మనము ప్రూవ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అంటే స్క్వేర్ అని ప్రూవ్ చేయాల్సినవి, రెక్టాంగిల్, అలాగే ప్యారలలోగ్రామ్, అలాగే రాంబస్. ఇవి క్వాడ్రాటిక్‌కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్‌కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సినవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అలాగే నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇవి మనము ప్రూవ్ చేయాల్సి ఉంటుంది డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి. ఇవి మోడల్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. తర్వాత డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి ప్రిపేర్ అవ్వాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే ఈక్విడిస్టెంట్ అనే ప్రాబ్లమ్స్. ఈక్విడిస్టెంట్ అని మనకి ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ నుంచి 2 పాయింట్స్ ఈక్విడిస్టెన్స్‌లో ఉంటే అప్పుడు ఆ పాయింట్ ఏంటి కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాయింట్ అనేది 2 పాయింట్స్‌కి ఏ, బి అనే 2 పాయింట్స్‌కి ఈక్విడిస్టెంట్‌లో ఉంటే ఈ పాయింట్‌ని కనుక్కునే ప్రాబ్లమ్. లేదా ఈ ప్రాబ్లమ్ ఈ పి అనే పాయింట్‌లో ఒకటి ఏదైనా వేరియబుల్ ఇస్తాడు. ఇక్కడ ఏదైనా 2 పాయింట్స్ ఇస్తాడు మనకి. అప్పుడు ఈక్విడిస్టెంట్‌లో ఉంటే ఎక్స్ కనుక్కోవాలి. లేదా ఎక్స్, వై 2 వేరియబుల్స్ ఉంటాయి. 2 ఈక్విడిస్టెంట్‌లో ఉంటే మనం దాని రిలేషన్ కనుక్కోవాలి. సో, ఈ ఈక్విడిస్టెంట్ అనే పాయింట్‌ని బేస్ చేసుకొని మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అసలు పాయింట్ మొత్తాన్ని కనుక్కోవడము, లేదంటే గనక ఒక వేరియబుల్ కనుక్కోవడము, లేదా 2 వేరియబుల్స్ కనుక్కోవడము. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదా ఈక్విడిస్టెంట్‌లోనే మనకి ఇంకొక ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనకి. అవి ఏంటంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్. అంటే ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండి ఆ పాయింట్ 2 పాయింట్స్‌కి ఈక్విడిస్టెంట్‌లో ఉంటే ఈ పాయింట్‌ని కనుక్కోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్‌ని మనం జనరల్‌గా ఎక్స్, 0 లేదా ఏ, 0 అనుకోని ఆ 2 పాయింట్స్ వాళ్ళే ఇస్తారు మనకి క్వెషన్‌లో ఉంటాయి మనకి. ఇలా 2 పాయింట్స్ ఇచ్చి ఎక్స్ యాక్సిస్ ఉన్న పాయింట్ కనుక్కునే ప్రాబ్లమ్. లేదా వై యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ అది ఈక్విడిస్టెంట్‌లో ఉన్న అదర్ పాయింట్స్‌కి ఈక్విడిస్టెంట్‌లో ఉంటే ఆ పాయింట్ ఏంటో కనుక్కోవాలి. మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అంటే ఏ, 0 తీసుకుంటాం. వై యాక్సిస్ మీద పాయింట్ అంటే 0, బి ఆర్ 0, వై ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ఎక్స్ యాక్సిస్ ఉన్న పాయింట్ కనుక్కోమని లేదా వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ కనుక్కోమని అడుగుతాడు. సో, డిస్టెన్స్‌కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్‌ని, ఈ మోడల్స్‌ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. ఈ మిడ్ పాయింట్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా లేవు మనకి సాల్వ్ చేయాల్సినవి. ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి మిడ్ పాయింట్ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్‌లో డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఉంటుంది మనకి. అంటే ఒక సర్కిల్ యొక్క డయామీటర్ ఇస్తాడు. అందులో ఒక ఎండ్ ఇస్తాడు, సెంటర్ ఇస్తాడు. మనం అదర్ ఎండ్ క్యాలిక్యులేట్ చేయాలి. లేదా 2 ఎండ్స్ ఇచ్చి సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో, ఈ సర్కిల్‌ని బేస్ చేసుకొని 2 ఎండ్స్, సెంటర్ ఈ మూడిటిని బేస్ చేసుకొని ఒక ఎండ్‌ని కనుక్కోమని అడగొచ్చు. లేదా సెంటర్ పాయింట్ ఏంటి మనకి ఆ సెంటర్ ఏంటో కనుక్కొని అడగొచ్చు. సో, ఈ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్‌కి అదే ఎస్ఏ ఎగ్జామ్స్‌కి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే
ఈ మిడ్ పాయింట్ బేస్ చేసుకొని మనము ప్యారలోగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్యారలోగ్రామ్లో మనకి 3 వర్టిసెస్ ఇస్తాడు. ఈ 4th వర్టెక్స్ని కనుక్కోమంటాడు. ఇది సాల్వ్ చేసినప్పుడు ఏం చేయాలి మనం అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కొని ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఈ 4th వర్టెక్స్ వస్తుంది. లేదా ఇందులో ఎక్స్ ఇచ్చి ఇందులో ఒకటి వై ఇచ్చి మనకి ఈ పాయింట్స్ అయినా కనుక్కోమని అడగవచ్చు. సో ప్యారలోగ్రామ్ ఇచ్చి ప్యారలోగ్రామ్లో 4th వర్టెక్స్ కనుక్కోమని కానీ, లేదంటే ప్యారలోగ్రామ్లో XY లాంటి వాల్యూస్ కనుక్కోమని కానీ అడుగుతాడు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి 3 వర్టిసెస్ ఇస్తాడు. మనకి రైట్ యాంగిల్ మనకి ఏదైనా ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్లో 3 వర్టిసెస్ ఇచ్చి 3 వర్టిసెస్ ఇవ్వడు, మనకి 3 మిడ్ పాయింట్స్ ఇస్తాడు. ఈ 3 మిడ్ పాయింట్స్ ఇచ్చి ఈ వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి మిడ్ పాయింట్ బేస్ చేసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మిడ్ పాయింట్ బేస్ చేసుకుని సాల్వ్ చేయాల్సిన మోడల్స్లో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఏవే ప్రాబ్లమ్స్ మనకి గుర్తుపెట్టుకోండి, డయామీటర్ ఆఫ్ సర్కిల్ బేస్ చేసుకుని చెప్పిన ప్రాబ్లమ్స్ ఇందాక. అలాగే ప్యారలోగ్రామ్లో మనకి 4th వర్టెక్స్ కనుక్కోవడము, లేదా ప్యారలోగ్రామ్ ఇచ్చినప్పుడు అందులో ఏదైనా మనకి అన్నోన్ వేరియబుల్స్ కనుక్కోవడము. అలాగే 3 మిడ్ పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్లో వాటి యొక్క వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. ఆ 3 వర్టిసెస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. సో ఈ మోడల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములాలో మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈసారి గ్యారెంటీగా బోర్డ్ ఎగ్జామ్కి ఈ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఇందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటో చూద్దాం. ఏదైనా ఒక పాయింట్ పి ఇచ్చి మనకి ఏబి ఇచ్చి అది ఏ రేషియోలో డివైడ్ అయిందో కనుక్కోమని అడుగుతాడు. లేదా రేషియో ఇచ్చి ఈ పాయింట్ పి కనుక్కోమని అడుగుతాడు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మనకి పి డివైడ్స్ ఏబి అని అడిగి ఫైండ్ రేషియో అంటాడు. లేదా పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో అని ఇస్తాడు. మనకి 2:3 లాగా పాయింట్ పి కనుక్కోమని అడుగుతాడు. సో జస్ట్ సింపుల్ ఏంటంటే ఒకటే లైన్ జాయినింగ్ పాయింట్లో ఏబిలో మనకి ఈ పాయింట్ పి కనుక్కోమని అడగవచ్చు, లేదా రేషియో కనుక్కోమని అడగవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ ఈ పాయింట్ పి కనుక ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఆ పాయింట్ ఏంటి, లేదా ఈ పాయింట్ పి వై యాక్సిస్ మీద ఉంటే ఆ పాయింట్ ఏంటి అని కూడా అడుగుతాడు. ఎక్స్ యాక్సిస్ మీద అంటే మనం a,0 తీసుకొని సాల్వ్ చేయాలి, వై యాక్సిస్ మీద అయితే 0,b తీసుకొని సాల్వ్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఫార్ములాలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి మనకి అంటే ఈ పి అనే పాయింట్ ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేయాలి. ఈ పాయింట్ పి అనేది ఏబిని 1:2 రేషియోలో డివైడ్ చేయాలి. అలాగే 2:1 రేషియోలో కూడా డివైడ్ చేయాలి. సో ఆ రెండు రేషియోలు యూస్ చేసి మనము సెక్షన్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంతవరకు మనకి సెక్షన్ ఫార్ములా ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ అలాగే కొన్ని అన్నోన్ పి ఇచ్చేసిన తర్వాత మనకి పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో సమ్ రేషియో ఇవ్వడు, పి డివైడ్స్ ఏబి అంటాడు, పి వాల్యూ కూడా ఇవ్వడు. అప్పుడు మనం ఏం చేయాలి, పి వాల్యూ కనుక్కోవాలి. తర్వాత ఈ పిలో పిని యూస్ చేసుకొని M1 M2 రేషియో కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది మనకి. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ ప్రాబ్లంలో కూడా మనకి 3 వర్టిసెస్ ఇస్తాడు. ఈ 3 వర్టిసెస్ ఇచ్చి మనకి సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. డైరెక్ట్గా సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేసి మనం ఈ 3 వర్టిసెస్ యూస్ చేసుకొని సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. లేదా ఇందులోనే సెకండ్ మోడల్ ఏంటి అంటే సెంట్రాయిడ్లో మనకి 2 వర్టిసెస్ ఇస్తాడు, ఈ థర్డ్ వర్టెక్స్ ఇవ్వడు. ఇది మనం x,y అనుకొని సెంట్రాయిడ్ కూడా ఇస్తాడు. 2 వర్టిసెస్ ఇచ్చి మనకి ఈ 2 వర్టిసెస్ ఇచ్చి మనకి సెంట్రాయిడ్ ఇస్తాడు. ఈ 2 వర్టిసెస్ని సెంట్రాయిడ్ని బేస్ చేసుకొని ఈ థర్డ్ వర్టెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకి డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసే ఒక ప్రాబ్లం ఉంది, లెంగ్త్ ఆఫ్ ద మీడియన్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఇది కూడా ఇంపార్టెంట్. లెంగ్త్ ఆఫ్ ద మీడియన్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లం ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిట్స్ వరకు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే స్లోప్. ఈ స్లోప్ అనే కాన్సెప్ట్ని బిట్స్ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డిస్టెన్స్ ప్రాబ్లంలో కూడా ఇంకొక మోడల్ ఉంది మనకి, కొలినియర్ అని ప్రూవ్ చేసేది. ఈ కొలినియర్ అని ప్రూవ్ చేసే ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ ఈ కొలినియర్ అని ప్రూవ్ చేసే ప్రాబ్లం కూడా ప్రిపేర్ అవ్వాలి డిస్టెన్స్లో. నెక్స్ట్ వీడియోలో
ఇంకొక చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం.